ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం తర్వాత రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటంలో ముందు వరుసలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్ట రూపంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలోనూ వర్గీకరణ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకు అడుగులు వేసిన సందర్భంలో దాన్ని విజయోత్సవంగా మలుచుకోవాలి అని భావించినటువంటి కృపాకర్మాది గారు ఈ కార్యక్రమాన్ని ఈదుమూడులో నిర్వహించాలని తెలిపిన వెంటనే స్వాగతించి ఈ కార్యక్రమానికి మా వంతు సహకారం అందించే విధంగా ముందుకున్న సందర్భంలో ఈ జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఆయనకు కార్యక్రమంలో వేదిక మీద పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుమూడి నా పాత్ర ఈ మూడు అంశాల మీద మాట్లాడాలంటే 3 గంటలు పడుతుంది. ఈ 3 అంశాల మీద మాట్లాడాలంటే 3 గంటలు పడుతుంది. కానీ నాకు ఈ వేదిక మీద నుంచి అంత సమయంలో మాట్లాడాలని ఆలోచన లేదు. దానికంటే ముందు ఆత్మస్థుతి పరనింద, నాకు నేను స్తుతించుకొని ఎదుటోడి మీద నిందయ్యాలన్న ఆలోచన అంతకన్నా లేదు. నాకు నేను స్తుతించుకొని ఎదుటోడి మీద నిందయ్యాలన్న ఆలోచన అంతకన్నా లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, చరిత్రనివుడు చిత్రీకరించకూడదు, చరిత్రనివుడు వక్రీకరించకూడదు. చరిత్ర చరిత్రగానే నిలబడాలి. ఆ చరిత్రని వక్రీకరించినా చిత్రీకరించినా అది చరిత్రహీనత్వమే అవుతుంది. కనుక మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది మొదటి నుంచి మన ఊరు ఈదుమూడంటే ఒక ప్రశ్నించే తత్వం, ఈదుమూడంటే ఒక పోరాడే తత్వం, ఈదుమూడంటే ఒక నిలదీసే తత్వం, ఈదుమూడంటే ఎదిరించే తత్వం, ఈదుమూడంటే సమస్త సమాజానికి దళితుల చుట్టుపక్కల ఉండబడిన దళితులకి అండగా ఉండబడిన గ్రామం ఈదుమూడి. ఈ ఈదుమూడికి ఈ ప్రశ్నించే తత్వము, నిలదీసే తత్వము, పోరాడే తత్వము, లేకుంటే ఎదిరించే తత్వము ఎక్కడి నుంచి వచ్చింది? హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం కొట్లాడే తత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా అది ఇక్కడ గ్రామానికి వచ్చినట్టు పంతులుగా వచ్చిన గంగవరం పంతులు గారి స్ఫూర్తి కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి చైతన్యం కావచ్చు. అదే క్రమంలో ఆ గ్రామంలో ఆయన వయసులో ఆ రోజు ఉండబడినటువంటి నాయకులు నడిపినటువంటి పోరాట పందా కావచ్చు. ఏదేమైనా తర్వాత దళిత ఉద్యమంలో మన పాత్ర, ఆ పాత్రలో అత్యంత కీలక పాత్ర పోషించే విధంగా ఈ గ్రామం దళిత ఉద్యమానికి కేంద్రంగా మారటం, దానికి మన విజయ్ కుమార్ అన్న ఆనాడు జిల్లా అధ్యక్షుడిగా నాయకత్వం వహించడం, ఆయన స్ఫూర్తితోటి ఈ గ్రామంలో ఉండబడినటువంటి వాళ్ళమి అత్యంత దగ్గరగా ఉండబడిన వాళ్ళమి దళిత ఉద్యమంలో దళిత విద్యార్థి నాయకత్వంలో మా వంతు పాత్ర పోషించడం నిజంగా ఆనాడు జరిగిన పరిణామాల్లో దళితులు కూడా అంటరానితనం, అంటే కమ్మారెడ్డిలు మన మీద దాడులు చేస్తారు, మన అస్పృశ్యులుగా చూస్తారు అనుకుంటే దళితులు కూడా మన మీద అస్పృశ్యత ఉంది అని చెప్పని దళిత ఉద్యమంలో కూడా మాలనాయకత్వం పెత్తనం చేస్తూ ఉంటే మాదిగలంగా కరపత్రాలు జెండాలు పెట్టుకుంటూ ఉండబడిన సందర్భాల్లో అనేక ఉన్న క్రమంలో ఏదేమైనా ఓ సందర్భాన్ని ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు, ఓ సందర్భంలో నిలదీయాల్సి వచ్చినప్పుడు ఆ పాత్రను పోషించే దగ్గర ఆ స్ఫూర్తినిచ్చినటువంటి మాకు ముందుండబడిన నాకు పెద్దలు చెప్పినట్టు కొదమల ఆదామన్నా, లేకపోతే తేళ్ల ఏలి అన్నా, లేకుంటే రవి అన్నా, లేకపోతే అత్తంటి జయరావు అన్న, వీళ్ళందరూ కూడా ఆనాడు దళిత ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తుంటే దళిత ఉద్యమం కారంచేడు ఘటన జరిగినప్పుడు 10 ఏళ్ల వయసులో వాళ్ళు ఎనికిటి గోతాల సంచులు పట్టుకొని బియ్యాలు వసూలు చేస్తుంటే, గుడ్డలు వసూలు చేస్తుంటే కారంచేడుకు పంపాలని చెప్పిన ప్రయత్నం చేసిన సందర్భం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి మా ఇళ్లలో మేమే దొంగతనాలు చేసి, అంటే మాకు ఒడ్లు బండేవి, ఆ ఒడ్లు బండినటువంటి పురులు ఒడ్లను తీసుకొచ్చి మేమే మా ఇళ్లలో దొంగతనాలు చేసి అంబేద్కర్ జయంతులు ఇదే చర్చి దగ్గర బడికొస్తా ఉండేది, ఒక వేదిక ఉండేది, అంబేద్కర్ జయంతులు చేసినటువంటి స్ఫూర్తి చైతన్యం మాకు రావడం, ఆ చైతన్యాన్ని ఇచ్చిన మా విజయ్ కుమార్ అన్న ఇక్కడ ఉండడం ఒకటి. అయితే అదే క్రమంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడడం కాకతాళీయం కాకపోవచ్చు, కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడటంలో మన ఈ చైతన్యం ఒక కారణం అనుకుంటే, ఈ చైతన్యాన్ని గుర్తించి ముందుకు తీసుకెళ్లే దగ్గర ఒక ప్రయత్నం జరగాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా మనవాళ్ళు చెప్పారు, కన్షిరామ్ సభ కొంత మాలామాదిగల మధ్య దాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఆ సభ తర్వాత మీకు గుర్తుంటుంది, ఆదిజాంబవరంతతి ఫెడరేషన్ పేరు మీద సదాలక్ష్మమ్మ ఒక సభ నిర్వహించడం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని అక్కడ ఆహ్వానించడం,
కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అక్కడికి వచ్చే సందర్భంలో ఆ వేదిక మీద ఉండబడినటువంటి సదాలక్ష్మము, మందా జగన్నాథము, టిఎన్ వెంకటస్వామి, సమ్మెక్స్ మొత్తం నాయకులు మొత్తం కూడా వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ ఎజెండాగా మలుసుకునే ప్రయత్నం జరిగినప్పుడు ఆ కరపత్రాన్ని చేతబట్టుకోబడినటువంటి తను మన గ్రామానికి రావడం జరిగింది. అంటే నేను మళ్ళీ ఇక్కడ అందుకే అన్నాను, ఎవరిని నిందించాలనే ఆలోచన లేదు, ఎవరిని స్తుతించాలనే ఆలోచన అంతకన్నా లేదు. రావడం జరిగింది. వచ్చింది మన విజయ్ కుమార్ అన్న దగ్గరికి. చర్చలు జరిగినాయి. విజయ్ కుమార్ అన్న దళిత ఉద్యమానికి నాయకత్వం వహించాను, ఇప్పుడు కుల ఉద్యమానికి నాయకత్వం వహించలేను, నేను ఒక మాతృ సమాజం అనే సంస్థను ఏర్పాటు చేయాలి, స్త్రీల స్వేచ్ఛ కోసం నేను కొట్లాడాలని వాళ్ళిద్దరి మధ్య జరిగిన చర్చలు కూడా వాస్తవం. ఆ తర్వాత 92కే అతను ఈ జిల్లాకు వచ్చినాడు. 92 నుంచి మేము ఒంగోలులో చదువుకుంటున్నాం. 92లోనే మాకు పరిచయం ఉంది. ఆయన పరిచయంతో కేజీ సత్యమూర్తి గారి సెమినార్లకి 1-2 సందర్భాలు మేము పోయినా మాకు అది ఉంది కనుక 10 సార్లు మా హాస్టల్కి వచ్చేవాడు, 10 సార్లు మా హాస్టల్లో ఉండేవాడు, తినేవాడు, పడుకునేవాడు. ఈ పరిచయంతో మా విజయ్ కుమార్ అన్న లేకపోవడంతో తద్వారా పరిచయం ఉండబడినటువంటి నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయడం, నేను ఆ రోజు నా ఇంట్లో మా అమ్మ చేసిన గోంగూర పచ్చడితో కూడుబెట్టి, ఆ తర్వాత నాకు తెలిసినటువంటి మా గరటన్న ఇలాంటి నాకన్నా 2 ఏళ్ళు చదివిన పెద్దోడిని, 2-3 ఏళ్ళు చిన్నోళ్ళందరినీ కూడా ఓ చోట కూర్చి ఇదే మన సప్పర్ వెంకటస్వామి పాకలో కూర్చొని మాట్లాడుకొని, ఇక్కడ కాదు మళ్ళీ మనం కూర్చున్న చోటుకి వెళ్దామని చెప్పని మేము ఎప్పుడు కూర్చొని మా డెన్ను సుబాకులు మా ఇంటూ మొన్న సుబాకులు గారి ఇంటికి వెళ్ళి ఆ సుబాకులు గారి ఇంట్లో చర్చలు జరుపుకొని వచ్చేవి కదా, ఉండండి సాయంత్రం వరకు, సాయంత్రం మనం ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకుందాం, దీని మీద ముందుకెళ్దామని చెప్పని ఆ రోజు 20 మంది కాదు 17 మంది కూడాము. ఆ 17 మంది కూర్చున్నాము, మాట్లాడుకున్నాము, చర్చించాం. ఆ చర్చల అనంతరం నిజమే మాలామాదిగల మధ్య వ్యత్యాసం ఉంది. సదాలక్ష్మం ఇచ్చిన కరపత్రం ప్రకారం 1991 జనాభా లెక్కల ప్రకారం మనం ఉండబడిన 1,25,00,000 అనుకుంటే 70 లక్షల మంది మాదిగలు ఉన్నాం, 40 లక్షల మంది మాలలు ఉన్నారు, 5 లక్షల ఉపకులాలు ఉన్నాయి. వీళ్ళందరిలో ఉద్యోగాలు 92,000 ఉంటే 72,000 మాలలు ఉన్నారు, 20,000 మాదిగలు ఉన్నారని చెప్పి జనాభా లెక్కలు చూసిన తర్వాత అదే రోజు మనకు అన్యాయం జరిగింది. మా గ్రామాల్లో కూడా ఇలాంటివి ఉన్నాయి, మొత్తం అవకాశాలు మొత్తం కూడా మాలపల్లికే పోతున్నాయి, మాదిగపల్లెలకి రావట్లేదనేది నిర్ధారణ అయిన తర్వాత దీని మీద ముందుకెళ్లారన్న ఆలోచనతో ఆ రోజు అక్కడే కూర్చొని అదే రోజు కమిటీ వేయటం, అదే రోజు ఏ పేరు పెట్టాలని చెప్పిన చర్చ జరిగినప్పుడు ఆదిజాంబరుందతి ఫెడరేషన్ అనేటువంటి ముసుగు మనకొద్దు, మాదిగలం రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మాదిగ రిజర్వేషన్ సమితి పోరాట సమితి అని పేరు పెడదామని ఆ రోజే పేరు పెట్టడం, అదే రోజు గ్రామ కమిటీ వేయటం, అదే రోజు ఇంకెవరు మనకు నాయకుడు అంటే ఈ 20 మంది ఇక్కడ ఉండి కూర్చోబడిన 17 మంది తను రాష్ట్ర కన్వీనర్ అని చెప్పిన ప్రకటన చేయటం, అది కూడా తను మాట్లాడిన విషయాన్ని మనం గుర్తు చేద్దాం. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడ కూడా నాకు వ్యక్తిగతంగా భేషజం లేదు, వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం ఉండదు, వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉండదు, అట్టని ప్రేమ కూడా ఎక్కువ ఉండదు. ఒక విధానపరంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం సైద్ధాంతిక పునాదుల మీద ఈదుమూడిలో ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి ఉద్యమాన్ని మన టైంలో మనం నిర్మించుకున్నాం. పెద్దల స్ఫూర్తితోనో దళిత ఉద్యమ స్ఫూర్తితోనో ఆ చైతన్యంతోనో మనం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం గ్రామం దాటింది. ఇందాక సోదరులు చెప్పినట్టు చీరాలు వెళ్ళాం, చీరాల్లో తన్నులు తిన్నాం. తర్వాత ఆ చీరాల గద్దర్ గారికి వేదిక మీదకి వెళ్ళి కరపత్రం ఇచ్చింది నేను, గద్దర్ గారికి వేదిక మీదకి వెళ్ళి కరపత్రం ఇచ్చింది నేను. ఆ కరపత్రం చూసిన గద్దర్ గారు ఆ రోజు మాట్లాడాడు ఇందాక సోదరుడు చెప్పినట్టు. కానీ ఆ తర్వాత రావడం, ఘర్షణ జరగటం, మాలామాదిగలు భేటీ అవ్వటం, ఢీ కొట్టడం, ఒంగోలు 2 ఎంత చూస్తామని చెప్పంటే ఇవన్నీ పరంపర జరిగిన తర్వాత ఆగస్టు 25 ఒంగోలు, సెప్టెంబర్ 28 కందుకూరు, అక్టోబర్ 28 కనిగిరి, నవంబర్ 28 మార్కాపురం, ఇలా అన్ని కార్యక్రమాలు చూసుకుంటూనే పక్కనే ఉండబడే అమలపాలు అన్నట్టు. కానీ ఆ రోజు కర్నూలుకి ఒక బ్యాచ్ వెళ్ళాం, నెల్లూరుకి ఒక బ్యాచ్ వెళ్ళాం, విజయవాడకు ఒక బ్యాచ్ వెళ్ళాం, తిరుపతికి ఒక బ్యాచ్ వెళ్ళాం. 20 మంది యువకుల్లో అత్యంత క్రియాశీలకంగా ఆ రోజు పనిచేసిన వాళ్ళమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే దగ్గర అత్యంత కీలక పాత్ర పోషించాం. ఆ తర్వాత 96 మార్చి 2వ తారీఖున హైదరాబాద్లో జరిగే సభకి కూడా ఇక్కడి నుంచి సైకిల్ ర్యాలీ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ ఉద్యమానికి అండగా నిలబడే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత 96 మార్చి తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు రాకపోవడం, ఆత్మగౌరవ సభ పెట్టడం, ఆ రోజు ఆత్మగౌరవ సభకి చంద్రబాబు రావడం, రామచంద్రరాజు కమిషన్ వేయటం, పాదయాత్ర చేయటం. ఆ పాదయాత్ర హైదరాబాద్కు చేరేంత వరకు ఇల్లు వాకిలి లేకుండా, తల్లిదండ్రులు లేకుండా, తిండి తిరక లేకుండా నిరంతరం శ్రమించి హైదరాబాద్కు 20 లక్షల మందిని చేర్చే పాత్రలో ఈదుమూడి గడ్డ మీద పుట్టిన బిడ్డలంగా 20 మంది యువకులంగా మా పాత్ర ఉందన్నది నగ్న సత్యం, దాన్ని కాదనడానికి లేదు. అయితే ఉద్యమ పరంపర కొనసాగుతున్న సందర్భంలో కొన్ని ఆటుపోట్లలో మన గ్రామం నుంచి జిల్లా నాయకత్వం ఉంది, మన గ్రామం నుంచే రాష్ట్ర నాయకత్వంగా వెళ్ళింది. కానీ ఆ రాష్ట్ర నాయకత్వం కొంత ఇబ్బంది పడుతూ బయటికి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను చెప్పాను, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుమూడిలో ఏర్పడింది.
ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈదుమూడిలో ఏర్పడినటువంటి ఉద్యమానికి నాయకత్వం వస్తున్న నాయకులు మారచ్చు, కానీ ఈ ఉద్యమ సంస్థ మంది. అవసరమైతే మాట్లాడదాం, కొట్లాడదాం, ఇంకొకటి చేద్దామని చెప్పిన ప్రయత్నం చేశాం. కానీ నాయకత్వం కాదనుకుని పక్కెళ్ళే ప్రయత్నం చేసింది. ఆ రోజు కూడా ఈదుమూడి చరిత్ర ధ్వంసం కాకూడదు, ఈదుమూడి చరిత్ర నిలబడాలి, ఈదుమూడి గౌరవం నిలబడాలి, ఈదుమూడి చరిత్ర నిలబడాలన్నా గౌరవం నిలబడాలన్నా ఖచ్చితంగా మనం అక్కడ ఉండాలి. అక్కడ లేకపోతే మన చరిత్ర మనమే చేజేతులారా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతామని చెప్పని అక్కడ ఉన్నాం. అక్కడ నుంచి 2004 నుంచి 2024 దాకా సుదీర్ఘంగా ఒక పోరాటం జరిగింది. అయితే నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకు స్వాగతించాను అంటే నేను సూటిగా చెప్తాను. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉండబడిన సీనియర్ నాయకులందరికీ నా మీద ఎంతో కొంత బాధ ఉంటుంది. వేదిక మీద ఉండబడిన కృపాకర్ గారి దగ్గర నుంచి చాలామంది నాయకత్వానికి సీనియర్ నాయకత్వానికి అందరికీ నా మీద బాధ ఉంటుంది. కారణం ఏంటంటే 30 ఏళ్లలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే దగ్గర ఉండడంతో పాటు ఎవరైతే నాయకత్వం నాయకుడిగా పోయిస్తున్నాడో నాయకుడి చేతులు ఆయుధంగా మారి ఆ ఆయుధాన్ని అనుసరించి నా చేత్తో నా చెట్టు కొమ్మల్ని నరికించి నా ఏలుతో నా కన్ను పొడిపించిన అక్కడ కుట్ర ఉంది. ఆ కుట్రను గమనించలేక నేను చేసినంత కూడా ఉంది. కనుక వాళ్ళందరికీ నా మీద బాధ ఉంది. ఒకనాడు మా విజయ్ కుమార్కైనా, లేదంటే తర్వాత ఇంకొక మనిషికైనా, ఆ తర్వాత కృపాకర్ గారికైనా, ఆ తర్వాత దండువేరే గారికైనా, ఆ తర్వాత ఇంకొకరికైనా, వీళ్ళందరికీ కూడా అది ఉంది. అందుకే నాకు తెలిసి బహుశా నేను చాలాసార్లు ఈదుమూడికి రమ్మని పిలిచాను. ఎందుకు ఈదుమూడికి రమ్మని పిలిచానంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. ఈ 30 ఏళ్లలో దాదాపు నా మీద 30-35 కేసులు ఉన్నాయి. 10 సార్లు జైలుకి వెళ్ళాను. 100 రోజులు జైలు జీవితం ఉంది. నేను లేకపోతే ఎంఆర్పిఎస్ వైలెన్స్ ఉద్యమమే జరగదు. ప్రకాశం జిల్లాలో తగలబెట్టడమైనా, పగలగొట్టడమైనా, ఇంకొకటి చేయడమైనా, ఏది చేసినా నా దగ్గర నుంచే జరిగేది. నేను లేకుంటే ఆగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను వాటి జోలికి వెళ్లకుండా ఉద్యమాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ, ఉద్యమానికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తూ, ఈదుమూడి గౌరవాన్ని, ఉద్యమ గౌరవాన్ని నిలబెట్టడం కోసం నాకుండబడిన నా పాత్ర నేను పోషిస్తూ ముందుకొచ్చాను. ఆ క్రమంలో ఒక జాతీయ కమిటీ సమావేశం. ఆ సమావేశంలో ఒక ప్రశ్న. ఆ ప్రశ్న వర్గీకరణ కోసం ఎలాంటి పోరాటాలు చేయాలంటే చెయ్యని పోరాటం ఏందో చెప్పమని నేను అడగడం. ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం మనం చేయని పోరాటాలు, ధర్నాలు చేసాం, రాస్తారోకోలు చేసాం, రైలు రోకోలు చేసాం, అనేక పోరాటాలు చేసాం. చేసినా దానికి ఫలితం దక్కలేదు. మాలలు ఎక్కడ రోడ్డు ఎక్కట్లేదు, మాదిగలు మాత్రం రోడ్డు మీద చేస్తున్నాం, కానీ దానికి ఫలితం రావటం లేదు అని చెప్పని ఒక ప్రశ్నించినందుకు దూరంగా పెట్టే ప్రయత్నం. 30 ఏళ్ళు జీవితంలో బాల్యం తెలీదు, యవ్వనం తెలీదు, తర్వాత ఏది ఉండాలో తెలియదు. పిల్లలు ఈరోజు పసిబిడ్డలుగా ఉన్నారు. కానీ జీవితాన్ని పనంగా పెట్టి ఎంఆర్పిఎస్ ఉద్యమం కోసం మనం శ్రమించినటువంటి జీవితం అక్కడ ఉంది. అందుకే ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఉండబడిన ప్రతి నాయకుడికి ఒక ఇది. కానీ నా 30 ఏళ్ల పోరాటం తర్వాత నేను ఈదుమూడిని అవమానించే విధంగా మాట్లాడిన తర్వాత, ఈదుమూడి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఏమైనా రక్షణ కవచమా అన్న తర్వాత, ఈదుమూడికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రక్షణ కవచం అనడంతో పాటు గ్రామము పల్లె అనే సెంటిమెంట్స్ నేను పట్టించుకున్నాను. నేను మాట్లాడిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి కారణం ఎంఆర్పిఎస్ ఉద్యమ సంస్థలో మనం లేకుండా ఉంటే చరిత్ర ధ్వంసం అవుతుంది అనటానికి అదే కారణం. దానికి ఉదాహరణ కూడా ఇక్కడ ఈరోజు మాదిగల ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం అనేది మిగిలిందనుకుంటే ఆత్మగౌరవం వచ్చిందనే పేరు మీద ఇక్కడ మనం స్తూపం నిర్వహించుకున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం 25 సంవత్సరాల సందర్భంగా ఇక్కడ స్తూప నిర్మాణం జరిగింది. ఆ స్తూప నిర్మాణం జరిగేటప్పుడు కూడా చిన్న అడ్డంకులు వచ్చినాయి, చిన్న అవరోధాలు వచ్చినాయి. ఆ చిన్న అడ్డంకులు వచ్చినప్పుడు, అవరోధాలు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, ఇది స్తూప నిర్మాణం జరగటం అనేది ఈదుమూడికి ఒక చారిత్రక ఘట్టంగా మారుతుంది, చారిత్రక నిర్మాణంగా మారుతుంది. ఈ చారిత్రక నిర్మాణాన్ని కానీ మనం నిర్మించుకోలేకపోతే భవిష్యత్తులో ఈదుమూడికి చరిత్రే లేకుండా పోతుంది. ఈదుమూడి పేరే వినపడకుండా చేసే కుట్ర జరుగుతుంది. ఆ ఈదుమూడి పేరు వినిపించకుండా జూలై 7 అంటే పుట్టినరోజు చేసుకునే సందర్భం వస్తుంది. ఆ రోజు నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమం పుట్టింది. ఎక్కడరా అంటే ఈదుమూడి అనడానికి 30 ఏళ్ళు ఉద్యమంలో ఉండడంతో పాటు ఆ ఉద్యమ నిర్మాణానికి కేంద్రంగా, ఉద్యమ చారిత్రక ఘట్టానికి కేంద్రంగా ఆ స్తూప నిర్మాణం చేపట్టాం. ఆ స్తూప నిర్మాణం ఈ రోజు అక్కడ కనపడుతుంది కనుకనే ఒక చారిత్రక ఆధారం కనపడుతుంది. ఆ చారిత్రక ఆధారం అక్కడ ఉంది కనుకనే ఎవడికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒకవేళ ఈదుమూడి పేరు చెప్పడానికి మనసొప్పక కుగ్రామం అని చెప్పినప్పటికీ కూడా మనకు సాక్షి చెప్తా ఉంటుంది, నాకు జన్మనిచ్చింది వరంగల్లో, పునర్జన్మనిచ్చింది ఈదుమూడికి నేను రుణపడి ఉంటానని చెప్పినటువంటి వాడి మనసు కూడా ఘోషిస్తూ ఉంటుంది. కనుక ఆ చారిత్రక నిర్మాణం జరగాలని చెప్పని ఆ చరిత్ర నిర్మించే ప్రయత్నం చేశాం. ఉద్యమాన్ని నిలబెట్టుకునే దగ్గర, ఊరి గౌరవాన్ని కాపాడుకునే దగ్గర వంతు ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అందులో భాగమే నేను పిలిస్తే ఇలా రావటం లేదు. గత సంవత్సరం కృపాకర్ గారు అనుకోకుండా జూలై 7 ఇక్కడే జరిపాం మనం జనజాతర పేరు మీద. ఆయన వచ్చాడు, అన్న ఉండు అని అడిగాం, లేదు వేరే పని ఉంది పోతానని చెప్పని ఆ రోజు పోవడం జరిగింది. ఆ తర్వాత వేదిక మీద ఉండబడిన ప్రతి నాయకుడిని ఆహ్వానించాను.
గత సంవత్సరం నేను మేరీ మాది గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించాను. ప్రతి ఒక్కళ్ళని నేను కార్యక్రమానికి ఈదుముడికి రండి, ఈదుముడికి రండి, ఈదుముడికి రండి, ఈదుముడికి రండి అని చెప్పని చాలామంది నాయకత్వానికి పేరు పేరున ఇంటికి తిరిగి మరి అడిగాను. కానీ ఎందుకు నేను ఇందాక చెప్పాను కదా, నా మీద అందరికీ ఆ కొరవ ఉంది. అతని చేతిలో ఆయుధంగా మారి మా పాత్రలు చంపడానికి వీడే కారణం, ఆడు బ్రహ్మయ్య అనేటువంటిది మనసులో అందరికీ ఉంది. అందుకే వాళ్ళు నా పాత్రని అంతగా స్వాగతించడానికి ఇష్టపడలేదు. కానీ ఇక్కడ కార్యక్రమం పెట్టడం అనుకునే దగ్గరకు వచ్చేటప్పటికి నేను ఇప్పుడే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు చట్టం చేసిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్లో ఈదుముడి గడ్డ మీద విజయోత్సవం జరుపుతాం. ఇది విజయమే, కానీ ఆంధ్రప్రదేశ్కు పాక్షికం. ఇందాక సోదరులు చెప్పారు, ఆర్డినెన్స్ వేశారు, రోస్టర్ విధానంలో మార్పులు ఉన్నాయి, అవన్నీ సరిచేయాలి, లోపాలు ఉన్నాయి, చట్ట సవరణ ఇవన్నీ చాలా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవి నేను మాట్లాడను. ఆంధ్రప్రదేశ్లో పాక్షికంగా మాత్రమే జరిగింది, పూర్తి స్థాయిలో చట్టం జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో చట్టం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో పాక్షికం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూడా చట్టరూపంగా మారిన తర్వాత అది మన సంపూర్ణ విజయం అవుతుంది. ఆ సంపూర్ణ విజయాన్ని ఖచ్చితంగా మన గడ్డ మీద పంచుకుందామనే పేరు మీద నిర్ణయం ఉంది. కానీ దానికి ముందు ఎట్టా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి కనుక స్తూపానికి నివాళులర్పించుకొని జెండా ఎగరేసుకొని ఒంగోలు గడ్డ మీద చేద్దాం. ఇక్కడ చాలామంది మన వాళ్ళు అన్న దూరాల నుంచి వస్తున్నప్పుడు ఈదుముడికి రావాలంటే ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుందన్న వేల మంది మన సభకు వస్తున్నారు, కొద్దిగా అవుతుందన్న కొంచెం ఆలోచించండి అన్న అని చెప్పి అనుకున్నప్పుడు త్వరలో ఎట్ట చట్టం కాబోతోంది, మళ్ళీ ఈదుముడికి పిలవాల్సిన అవసరం అవుతుంది కనుక ఒంగోలు కార్యక్రమంగా నిర్వహిద్దామని చెప్పని ఆ కార్యక్రమాన్ని అక్కడ మనం పెట్టడం జరిగిందన్న విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఈదుముడి కోసం నేను ఆ రోజు మీరు ఫోన్ చేశారు, మీరు ఎవరితో ఫోన్ చేశారు, ఎవరితో మాట్లాడారు, ఎవరితో ఏం చేశారు అనేది నేను మీతో మాట్లాడలేదు. ఈదుమూడిలో ఈ కార్యక్రమం పెడదామన్న మరుక్షణం నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా అన్నాను. కారణం ఏంటంటే ఎవరు ఈదుమూడికి వచ్చినా ఈదుమూడి గౌరవాన్ని, ఈదుమూడి గొప్పతనాన్ని, ఈదుమూడి ఖ్యాతిని చెప్పక తప్పదు కనుక ఈదుముడికి ఉండబడిన విలువ మరింత పెరగడానికి అవకాశం ఉంది కనుక అవసరమైతే ఈదుముడి రావడం మంచిదని చెప్పని మీరు పిలుస్తారా లేకుంటే ఇంకోటని ఏది సందర్భం ఎవరిని పిలిచినా సంతోషిస్తాం, స్వాగతిస్తామని చెప్పడంతో పాటు నేను మా పెద్దలకు కూడా ఒక మాట చెప్పాను. అన్న కృపాకర్ అన్న ఇట్లా నాతో మాట్లాడాడు, ఆయన ఈదుముడికి వస్తున్నాడు, ఈదుముడిలో కార్యక్రమం పెడదామంటున్నారు, స్వాగతించండి అన్న అని చెప్పాను నేను. ఎందుకంటే మీరు పిలిచారు, నేను పిలిస్తే రానోళ్ళు మీరు పిలిస్తే వస్తారు. కారణం ఏంటంటే మీ దగ్గర నుంచి మొదలుకుంటే చాలామంది దాకా నేను ఇందాక చెప్పినట్టు నా మీద అసంతృప్తి ఉంది కనుక కొంత అది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు పిలిస్తే కొంతమంది నాయకత్వం రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నా ఊరి గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, నా గ్రామం గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఎంఆర్పీఎస్ ఉద్యమ ప్రస్థానం గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, ఎంఆర్పీఎస్ ఉద్యమ నేపథ్యం గురించి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా నా పల్లెకి ఆ జాతి ఆ ఖ్యాతి దక్కడానికి అవకాశం ఉందని చెప్పని నేను కూడా ఆలోచించి స్వాగతించే ప్రయత్నం చేశాం. వాస్తవానికి అక్కడ పెద్ద కార్యక్రమం, ఒకవైపు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఒకవైపు ఎంఆర్పీఎస్ నాయకులు ఫోన్ చేస్తారు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఫోన్ చేస్తున్నప్పటికీ కూడా నేను ఇక్కడ ఉండడానికి ఒక్కటే కారణం, మళ్ళీ ఇక్కడ నుంచి నేను లేస్తే నాతో పాటు ఒక 150 మంది బయటికి రావడానికి వెళ్తే అవకాశం ఉంది, మళ్ళీ మీటింగ్కి వెళ్ళడానికి. నాకు తెలిసి కడపలు ఇక్కడ వచ్చి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను గదిలేనంటే నాతో పాటు కార్లు బయలుదేరుతాయి, ఆ కార్లు బయలుదేరినట్టు ఇక్కడ మీరు ఒక్కళ్ళే ఉంటారు. నా గ్రామాన్ని గౌరవించడానికి వచ్చిన మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత నాకుంది కనుక నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా మళ్ళీ చెప్తున్నా, 2023, 2024, 2025 3 సంవత్సరాల పాటు ఊరి కోసము, ఊరి ఉనికి కోసము, నా పెద్దలకు ఇచ్చిన మాట కోసము, నా పెద్దలతో నేను పంచుకోబడిన మాట కోసము, వాళ్ళు నాతో ఉండబడినటువంటి మాట కోసం, ఒకళ్ళొకళ్ళు పరస్పరము ఈ గ్రామ గౌరవాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు నన్ను ఒక మాట అన్నారన్న, అయ్యా నువ్వు 10 మందితో పెడతావా, 100 మందితో పోతావా, ఎంతమందితో పోతావు పక్కన పెట్టుకుంటే ఎంఆర్పీఎస్ జెండా మాత్రం మన గ్రామంలో ఎగురుతూ ఉండాలి, ఎంఆర్పీఎస్ ఈదుముడిలో పుట్టిందనే మాట సమాజానికి తెలుస్తూ ఉండాలి, ఆ మాట నిలబెట్టే ప్రయత్నం నువ్వు చేయని చెప్పిన నాకు పెద్దలు నన్ను అడిగారు. నేను పెద్దలకు మాట ఇచ్చాను, ఆ ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి అనుగుణంగా నా ఎంఆర్పీఎస్ జెండాను పట్టుకొని పోతా ఉన్నాను. నాకు అవకాశాలు ఉన్నాయి, నాకు బోలెడు అవకాశాలు ఉన్నాయి, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు ఇంకొక పార్టీ, నాకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. కానీ రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళే ఆలోచన నాకు లేదు, రాజకీయ పార్టీల దగ్గర బానిసత్వం చేసే ఆలోచన అంతకన్నా లేదు. దాంతోపాటు ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమ ఎజెండా స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంది, హక్కులు బోధించు, సమీకరించు, పోరాడన్నాం. ఆయన నినాదంతో ఎంఆర్పీఎస్ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం మొదలైన క్రమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం తీసుకోబడి నినాదం ఏంది, ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికారం. ఓకే, ఆత్మగౌరవం వచ్చింది, హక్కులు వచ్చినాయి, మరి రాజ్యాధికారం గురించి ఎవరు మాట్లాడాలి? 30 ఏళ్ల పాటు మాదిగ ఉద్యమాన్ని నడిపిన చెప్పుకొనబడిన నాయకుడు అంతర్గతంగా ఒక మనువాద భావజాలంతో జాతి మొత్తాన్ని ధ్వంసం చేసే కుట్ర చేస్తూ బీఎస్పీ బలపడనీయకుండా, ఇంకొక పార్టీని బలపడనీయకుండా, వ్యక్తులు ఎదగనీయకుండా ఈ రోజు తీసుకెళ్లి మొత్తం మాదిగ సమాజాన్ని మొత్తాన్ని కూడా మనువాద సక్కరికిచ్చే ప్రయత్నం జరుగుతున్నప్పుడు
రాజ్యాధికారం అనేది కనుసూపు మేరలో కనపడకుండా కాబట్టి ఈ రోజు మాదిగల ముందు ఉండబడిన ప్రశ్న ఒకటే, ఈ రోజు మాదిగల 30 సంవత్సరాల తర్వాత అంబేద్కర్ వాదుల మనువాదుల అని చెప్పని తేల్చుకోవాల్సిన దుస్థితికి ఈ రోజు మనం వచ్చాం కనుక ఆ దుస్థితి నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మాదిగ జాతిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని ఆలోచన చేస్తూ దానికి అనుగుణంగా రేపు జరిగేటువంటి మాదిగ మహామేళ పేరు మీద ఖచ్చితంగా హక్కులు వచ్చినాయి, ఆత్మగౌరవం వచ్చింది. రాజ్యాధికారం కోసం మన వంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పని నా వంతు ప్రయత్నం నేను చేసే క్రమంలో ఆ సభా కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పని మీకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా నా గ్రామానికి వచ్చి మమ్మల్ని గౌరవించి ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడినటువంటి స్ఫూర్తిదాయకమైన మాటలు, మాకు దళిత చైతన్యం ఉన్నమాట వాస్తవం, ప్రశ్నించే తత్వం ఉన్నమాట వాస్తవం, పోరాడే తత్వం ఉన్నమాట వాస్తవం. మా గ్రామం పేరు చెప్పుకొని ఈదుముడు మాదిగోళ్ళు అని చెప్పానంటే చుట్టుపక్కల మాదిగ పల్లెలు ధైర్యంగా బతికిన మాట కూడా మాలపల్లెల మాదిగ పల్లెలు కూడా వాస్తవం. అంత స్ఫూర్తి మాకుంది. ఆ స్ఫూర్తే ఈ ఉద్యమానికి నాందైంది. ఆ ఉద్యమే ముందుకెళ్లే ప్రయత్నం చేసింది, ముందుకెళ్ళాం, ముందుకు జరిగింది. కానీ ఈరోజు ఈదుముడి చరిత్రని, ఈదుముడి పాత్రని చంపే కుట్ర జరుగుతుంటే దానిని అడ్డుకునే దగ్గర, దాన్ని ఎదిరించే దగ్గర, దాన్ని నిలబెట్టుకొని నా ఊరి గౌరవాన్ని, నా ఊరి పాత్ర నిలబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ నిలబెట్టే ప్రయత్నంలో నా గొంతులో ఊపిరున్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు నేను ఎవరిని నిందించను, ఎవరిని ఒకవేళ కలిసి వస్తే కలుపుకొని పోయే ప్రయత్నమే చేస్తామో తప్పనిచ్చి ప్రతి చిన్నదాన్ని సాగ్గా చూపించి మాట్లాడే ప్రయత్నం నేనైతే చేయను. కానీ ఏదేమైనా ఈ గ్రామానికి వచ్చి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి మాకు హక్కుల పత్రాన్ని అందించినటువంటి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ, ఇందాక మనవాళ్ళు మాట్లాడే క్రమంలో ఒక మాట అన్నారు, ఈదుమూడి అదొక చారిత్రక పుణ్యక్షేత్రం. ఆ ఈదుమూడికి నేను చెప్పాను, ఎవరైనా రావచ్చు, దండం పెట్టుకోవచ్చు, ఒక టెంకాయ కొట్టవచ్చు, ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు, తీసుకెళ్ళచ్చు. కానీ ఈ పుణ్యక్షేత్రాన్ని మరొక్కసారి చిన్న చిన్న వాటితోటి అది జరగొద్దు అని చెప్పడంతో పాటు దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నేను నా పెద్దలు కూడా ఒక మాట చెప్పానన్నా, బయట నుంచి మన వాళ్ళు వస్తున్నారు, పల్లె బిట్టు తగ్గొద్దు, ఊరి గౌరవం తగ్గొద్దు, ఆ ఊరి గౌరవాన్ని పల్లె బిట్టును కాపాడుకునే ప్రయత్నం చేద్దామని చెప్పని ఇచ్చిన మాట ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించే దగ్గర మా వంతు పాత్ర పోషించామని చెప్పని ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అందుకే ఎంఆర్పిఎస్ ఉద్యమం, ఈదుమూడి నా పాత్ర అంటే అది చెప్పుకుంటా పోతే గంటల కొద్దలు ఉంటుంది కనుక ఈదుమూడిలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నా పాత్ర, ఈదుమూడిలో నా పాత్ర, ఈదుమూడి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నా పాత్ర అనేది అది మాటల్లో చెప్పలేంది, జీవితాన్ని పడంగా పెట్టింది. చాలామంది ఇక్కడ ఈ వేదిక మీద ఉండబడిన వాళ్ళు ఒకళ్ళు 2-3 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నాడు, ఒకడు 3-4 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు 1 సంవత్సరమే పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ 30 ఏళ్ల పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బతికించే క్రమంలో, అండగా నిలబడే క్రమంలో, బతికించుకునే క్రమంలో అనేక ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదిరించుకొని నిలబడి ఉద్యమాన్ని, ఊరు గౌరవాన్ని నిలబెట్టే దగ్గర నా వంతు పాత్ర నేను పోషించానని మాత్రం గర్వంగా ధైర్యంగా చెప్పగలనని చెప్పని ఈ వేదిక మీద నేను చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఎడకొచ్చి జయప్రదం చేస్తున్న మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కార్యక్రమం అనంతరం మళ్ళా ఒంగోలులో కూడా మాదిగ మహామేళ కార్యక్రమం సభ ఉంది. ఆ సభను జయప్రదం చేయడం కోసం కూడా ఈ వేదిక మీద ఉండబడిన ప్రతి ఒక్క నాయకుడు రావాలని, వేదిక మీద ఉండబడిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మీ వంతు పాత్ర మీరు పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై జీవన్, జై భీమ్, జై మాదిగ.